మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఏంటి మీ ప్రధాన సమస్య? మేమేంటంటే మేము చేస్తున్న పని భారం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మాకు ఆశించిన స్థాయిలో జీతాలు లేకపోవడం, అధికారుల నుంచి వేధింపులు, కాలపరిమితి సర్కులర్ రద్దు చేయమని కోరుతూ మేము అందరూ కూడా మా సంఘీభావం తెలియజేయడానికి వచ్చామండి. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మాకు జూమ్ మీటింగ్లు పెట్టి పని ఒత్తిడి భారం ఎక్కువ పెడుతున్నారు. పై స్థాయి అధికారుల నుంచి కూడా చాలా ఒత్తిడి కూడా మాకు ఎక్కువగా ఉంది. జీతం కూడా ఆశించిన స్థాయిలో మా వర్క్కి తగ్గట్టు లేదు కాబట్టి మేము దాన్ని పెంచాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చాం సార్. జీతం ఎంత ఉండాలన్నారు? మాకైతే ప్రజెంట్ 8,000 ఉంది సార్. ఎంత పెంచాలి? అదే మన తెలంగాణ స్టేట్లో అయితే ఇంచుమించు 25,000 దాకా ఇస్తున్నారని తెలిసింది సార్. మాకు కనీసం 20,000 వరకు ఇచ్చినా కూడా మేము సంతోషంగా వర్క్ చేయడానికి, ఫ్యామిలీతో చేయడానికి అవకాశం ఉంటుంది సార్. మాకు మెయిన్ మా డిమాండ్స్ ముఖ్యంగా 3 ఏంటంటే కాల పరిమితి సర్క్యులేషన్ రద్దు చేయాలి, జీతాలు పెంచాలి, మూడోది ఏంటంటే ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ కోసం మా విఓఎల్ని పెట్టుబడి పెట్టమంటాం ఎంతవరకు సమంజసం. ప్రతి ఒక్కరి దగ్గర అమౌంట్ ఉండాలని ఏం లేదు. అదొకటి కూడా మాకు వర్క్ తప్పాలని, ఆన్లైన్ ద్వారా మాకు వర్క్ అది కొంచెం తగ్గించాలని. సర్వేలు ఎక్కువ వస్తున్నాయి, రోజంతా చేయాలి. అవును సార్, దానికి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కొత్త మొబైల్స్, సిమ్ అది ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే సర్వేలు చాలా ఉంటున్నాయి, యాప్కి వచ్చేసి నెట్ ఎక్కువ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మేము చేయాలంటే ప్రతి వివోకి ఒక మొబైల్, ఒక సిమ్, అలాగే ప్రతి నెల కూడా వాళ్ళే రీఛార్జ్ చేసి తగినంత మాకు నెట్ సౌకర్యం కల్పిస్తే మా వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 8,000 జీతం అంటున్నారు, అవి మీకు సరుకులు, కరెంటు ఛార్జీలు, ఇంటి పనులు సరిపోతాయి? లేదు సార్, మేము ట్రావెల్కే సరిపోతాయి మెయిన్. ఎందుకంటే మేము ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం, ఫీల్డ్లో తిరగడానికి, ఊరు నుంచి మళ్ళీ ఆఫీస్కి తిరగడానికి, అవసరమైన జిరాక్స్ తీయించుకోవడానికి స్టేషనరీకే సరిపోతుంది. మాకైతే శాలరీ ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు సార్. 8,000తో బ్రతకడం అనేది దుర్లభం. ఆల్టర్నేటివ్గా మేము వేరే పని చేసుకుంటూ చేయవలసి వస్తుంది. అందువల్ల జీతం పెంచాలని మేము అడుగుతున్నాం. లోకేష్ గారు గతంలో హామీ ఇచ్చారన్నారు, ఇప్పుడు స్పందిస్తున్నారు సార్. లోకేష్ గారు గతంలో హామీ ఇచ్చారని చెప్తున్నారు. అవును సార్, గతంలో మన ప్రతిపక్షంలో ఉన్న ఈ ప్రభుత్వం వారు మాకు హామీ ఇచ్చారు. ఒకటి కాలపరిమితి సర్కులు రద్దు చేస్తామని, అదేవిధంగా జీతాల గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్పారు. అది విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము అందరూ వచ్చాం సార్. ప్రభుత్వం స్పందించబోతే మీరు రాబోయే రోజులు ఏం చేస్తారు? లేదు సార్, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తాం.